అంజన్న నమస్తే. నమస్తే అమ్మ, మంచిగా ఎట్లుండ్రు? మంచిగా ఏం జరుగుతుంది? ఎట్లున్నది ప్రయాణం? ఇంకా జర్నీ స్టార్ట్ చేసినాం. బలగంలో మాత్రం అన్న అసలు డైలాగ్ లేకపోయినా కానీ మమ్మల్ని మస్తు నవ్వించారు. నేను ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్ అవుదాం అనుకున్నా. నాకు అసలు హైదరాబాద్ ఈ మహానగరం ఏడి వాళ్ళు వీళ్ళు స్ట్రగుల్ ఎట్లా ఎన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉరుక్కుంటేనే బస్సు ఎక్కాలి. అది కొత్త అనుభవం నాకు. ఒక మనిషి కనబడకుండా నవ్వించడం అనేది అది గ్రేట్. బలగం సినిమాలో మీరు యాక్ట్ చేసారు వాడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా జీవం ప్రాణం పెట్టిర్రు. చావు వెనక ఫ్రెండ్స్ తో కానివ్వండి మీ లైఫ్ లో అనే మెమరీ అంటే ఏం చెప్తారు? బాయికాడికి పోయినాం. మా వాడు అక్కడ పైనుంచి దోసేసిన. ఓ బ్యాడ్ మెమరీ అంటే మా చిన్న అప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుండేది? ఫైనాన్షియల్ స్టేటస్ అంటే కూడా ఏం లేదు. కొన్నిసార్లు ₹5 భోజనం తిని కూడా బతికినాం. అంజన్న నమస్తే. నమస్తే అమ్మ, మంచిగా ఎట్లుండ్రు? మంచిగా అమ్మా నాయన ఇంట్లో అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు. ఓకే. ఏం జరుగుతుంది? ఎట్లున్నది ప్రయాణం? మంచిగా ఉంది. ఇంకా జర్నీ స్టార్ట్ చేసినాం. ఉమ్. ఇట్లా ఆగదు కాబట్టి కొత్తనే ఉంది. కొంచెం కింద పడుతుంది, మీద పడుతుంది. అంజన్న అంటే మామూలు క్రేజ్ లేదన్న. మొత్తానికి అయితే క్రేజ్ మాత్రం బాగున్నది. అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి మొత్తానికి మస్తు వస్తుండవు. అవునవును. ఇక చెప్పరాదు అనే బలగంలో మాత్రం అన్న అసలు డైలాగ్ లేకపోయినా కానీ మమ్మల్ని మస్తు నవ్వించారు. చాలా బాగుంది. అవి కాకుండా ఇంకా మిగతా సినిమాలలో కూడా మీ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అన్న. అసలు చిన్నగా 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 వస్తున్నావు అట్లా, కానీ మొత్తానికి రీచ్ అయిపోయినావు. అవును, నేను ఏదైతే అవుదాం అనుకున్నానో అయినా. ఉమ్. ఇంకా పై స్థాయికి అంటారా, అది మన లక్ మీదనో ఇంకా మన జర్నీ మీదనో ఆధారపడి ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్ అవుదాం అనుకున్నా. యాక్టర్ అయినా నన్ను గుర్తించారు, పిలుస్తున్నారు. ఇంకా 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 పై స్థాయికి వెళ్ళడు అనేది నా ప్రయత్నం నేను చేస్తున్నా. అదంతా డైరెక్టర్ల చేతి మీద, అభిమానుల చేతుల మీద. అన్న మీరు చిన్నగా అనుకుంటారా? మీరు చిన్నోళ్ళు కారన్న. ఇంకా అసలు ప్రయత్నించుడు కాదు అసలు ముచ్చట. మీరు ఎంఏ థియేటరికల్ ఆర్ట్స్ లో చేసిన వాళ్ళు మామూలుగా ఉండదు అసలు. ఎందుకు అని అంటే మీకు ఒక డైలాగ్ కనుక ఇస్తే అవలీలగా చెప్పేస్తారు. మీరు ఎటువంటి అదే అట్లా చెప్పాలనే థియేటర్ ఆర్ట్ చేసినాం. అంటే రాగానే మనకేం తెలియదు. ఎవరు తెలుసుకొని నేర్చుకొని సినిమాకి రారు. వచ్చి ఇక్కడ నేర్చుకున్నాడు, ఇక్కడ కష్టాలు పడడు ఎందుకని మళ్ళీ నేను దీన్ని ఎట్లా నేర్చుకోవాలని అప్పుడు సెర్చ్ చేసి థియేటర్ ఆర్ట్స్ చేసి అందులో చాలా సంవత్సరాలు ట్రైనింగ్ ఉంది. ఒక కాన్ఫిడెంట్ వచ్చి మాకు కూడా అమ్మ ఏమి ఇచ్చినా చేయగలం, మాట అనిపించుకోవద్దు, మనం పోతే పని ఏ పని చేసినా మనం మాట అనిపించుకోవద్దు అని ఇప్పుడు మంచి ఖుషిగా ఉంది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. మనోళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సినిమాలలో కానీ? ఎవరు లేరు. ఇప్పుడంతా మనోళ్ళే. అప్పుడు నేను అనేది అప్పుడు అప్పుడు ఎవరు లేరు. ఎవరు లేరు అసలు. అసలు మా ఊరు నుంచి ఈవెన్ కనీసం ఒక సెట్ బాయ్ తెలియదు, ఏడీ తెలియదు, కనీసం లైట్ మ్యాన్ కూడా తెలియదు. ఎవరు అసలు ఇండస్ట్రీలో ఒకరు ఉన్నారని కూడా తెలియదు. హైదరాబాద్ లో నాకు ఎవరు లేరు. ఓకే. వచ్చినా అంతే. ఇంకా సినిమా మీద ఇంట్రెస్ట్. మనది పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అన్న. మనం పుట్టి పెరిగిందంతా పుట్టి పెరిగిందంతా అంతే గద్వాల్లో. మాక్సిమం మీ బయోగ్రఫీ అందరికి తెలిసి ఉంటది. మళ్ళీ ఒక చిన్నగా గద్వాల్ జంబిచేడులో నేను పుట్టి పెరిగిన. ఎంతవరకు చదువుకున్నాను? నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్ చేసిన, తర్వాత ఎంపీలు కూడా చేసిన. అక్కడ వరకు అయితే బాగా చదివిన మొత్తానికైతే. అంటే అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబ నేపథ్యం. ఓకే ఓకే. కానీ వ్యవసాయ కుటుంబ నేపథ్యం, ఇటు చదువుకున్నావు, కష్టపడి చదువుకున్నావు, కానీ ఇటు సినిమాల సైడ్ రావాలి, ఇది ఏదో ప్రయత్నించాలి అని ఎట్లా అనుకున్నావు అన్న? అసలు తెలియదు. అట్లా చిన్నప్పుడు సినిమాలు అంటే చూస్తుంటే ఏమన్నా చిరంజీవి సినిమాలు ఇట్లాంటి నాకు అసలు ఇద్దరు ఇన్స్పిరేషన్ సినిమాలకు రానికి. ఎవరు? ఒకటి ఇద్దరు ఇన్స్పిరేషన్. ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు, మా ప్రియతమ బ్రహ్మానందం గారు. ఇద్దరే నాకు చిన్నప్పుడు వాళ్ళు అది చూసి మెస్మరైజ్ అయ్యేటువంటి. ఆ సినిమాలు చూసి, చిరంజీవి గారి సినిమాలు చూసి, డ్యాన్స్ చూసి అట్లా నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది సినిమాలకు రావాలని. ఇంకా బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వేణుమాధవ్ గారు వీళ్ళ కామెడీని చూసి, కోట గారు, మన బాబుమోహన్ గారు వీళ్ళని చూసి నేను ఇంకా ఇచ్చాను ఎట్టుంటి ఎట్లయినా పోవాలి, నేను కూడా చేయాలి. అప్పుడు కూడా కమీడియన్ గానే అనుకున్నావు అన్న, లేకపోతే ఏదో ఒకటి చేయాలి సినిమాలు అయితే యాక్ట్ చేయాలనుకున్నా. కమెడియన్ గానా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా అట్లనేం లేదు. మొత్తానికి సినిమాలో పోయి నేను కూడా యాక్ట్ చేయాలి. ఏజ్ లో అనుకున్నావు? నేను కరెక్ట్ గా 10th అవ్వగానే అనుకున్నా. 10th అవ్వగానే మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఎట్లా వచ్చింది అసలు ఆ క్లారిటీ? అంటే 10th లో కొన్ని స్కిట్లు అవన్నీ వేసేటోళ్ళం. అంటే మన యాక్టింగ్ మనకు తెలియదు కదా. స్కిట్లు అవన్నీ కల్చరల్ ఈవెంట్స్ కానీ, ఫేర్వెల్ డే కానీ అట్లా చేస్తున్నప్పుడు ఎందుకో అందరూ అప్లాజ్ చేసుడు, బాగా మెచ్చుకునుడు, ఇవన్నీ చూసి అరే నేను చేస్తున్నా మంచిగానే ఉంది, అందరూ మెచ్చుకుంటున్నారు అనిపించింది.
ఇంట్రెస్ట్ అంటే నాకు ఉండే, నేను కూడా నా మైండ్లో ఉండింది, కానీ ఎట్లా నేను కూడా చేస్తే మంచిగా ఉంటుంది అని, కానీ చేస్తానా లేదని తెలియదు కదా. అట్లా చిన్న చిన్నగా ఆ ఇంట్రెస్ట్ తోటి చేస్తుంటాయి చిన్న చిన్న స్కిట్లు అట్లా స్కూల్లో అట్లా. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఈ కొన్ని కల్చరల్ ఈవెంట్స్ వీటికి చేసేటోండి. ఆ చిన్న చిన్న స్కిట్లు ఆయన స్టేజ్ మీద చేసేసరికి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. అందరు కూడా కొంచెం మంచిగా మెచ్చుకునేసరికి, మంచిగా చేసినాం అని సపోర్ట్లో పెట్టేసరికి, అమ్మాయ ఇప్పుడు పోవచ్చు నేను అంటే, నేను అనుకుంటున్నా మైండ్లో అయితే అనుకుంటున్నా సినిమాలకు పోవాలి, అట్లా నేను కూడా అట్లా చేయాలి అని అనుకుంటున్నా, కానీ ఎట్లా నాకు తెలియదే అనుకున్నా, నాకు చేసుడు తెలియదు మరి ఎట్లా అనుకున్నా, కానీ చేసినప్పుడు ఓకే అందరు మెచ్చుకుంటున్నారు కాబట్టి చేయమనిపించింది. అప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది, ఇంక సినిమాలకు పోదాం చాలు, ఇంక అంతే మనం పోయి సినిమాలో యాక్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. చేయాలని ఫిక్స్ అయినావు. బాగుంది, ఆడదాకా బాగుంది. అసలు హైదరాబాద్ ఈ మహానగరంలో ఎవరు తెలియదు, ఏడికి పోవాలో తెలియదు. ఎట్లా నా స్ట్రగుల్ ఎట్లా, ఎన్ని సంవత్సరాలు ఫేస్ చేసినావు? ఇప్పటికీ 18 ఇయర్స్ అయింది 18 ఇయర్స్ హైదరాబాద్కి వచ్చి ఇప్పటికీ స్ట్రగుల్లోనే ఉన్నా, లేకని కాదు. అంటే అట్లనిగా నాకు కలామ తల్లి తిండి పెట్టింది, హైదరాబాద్ నన్ను తిండి పెట్టి 18 సంవత్సరాలుగా సాక్కుంటూ వచ్చింది. కానీ కొత్తగా వచ్చినప్పుడన్నా అది వర్ణనాతీతం. అదే అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఊర్లో ఎట్లుండేదంటే బస్సు ఆగేది, మాకు ఫస్ట్ బస్సు ఎక్కాలంటే బస్సు ఆగేది, నిమ్మలంగా ఎక్కిన తర్వాత అప్పుడు కదిలేదు. కండక్టర్ విజిల్ కొడితే కానీ బస్సు కదిలేదు కాదు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉరుక్కుంటేనే బస్సు ఎక్కాలి, అది కొత్త అనుభవం నాకు. అందరూ ఉరుక్కుంటూనే ఎక్కుతున్నారు బస్సులు, ఇదే హైదరాబాద్ బస్సు ఆగుతలేదు, వీళ్ళకి తెలియదు కానీ. అట్లా హైదరాబాద్కి వచ్చి ఉరుక్కుంటా బస్సు ఎక్కినాను, ఇంకా ఉరుక్కుంటూనే ఉన్నా, సక్సెస్లోనే ఉన్నా. అట్లా ఉరుక్కుంటూ బస్సు ఎక్కి నడుచుకుంటూ ఆఫీసుల చోటు పోటీకి తిరిగి, నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ బోర్డర్ కూడా ఉండేటోని. అట్లా ఉండి కొన్ని అంటే రూమ్లు లేక వేరే రూమ్లలో షేరింగ్ తీసుకొని అక్కడ ఉండి, అక్కడ బస్సు ఎక్కి కృష్ణానగరు, ఫిలిం నగరు, ఇందిరానగరు, రహమత్ నగరు ఇవన్నీ నడుచుకుంటే తిరిగేటోని. కొన్ని ఏరియాలకు బస్సులు కూడా ఉండేటివి కాదు కాబట్టి ప్రతి ఏరియాకి పోవాలంటే నడుచుకుంటూనే తిరిగి ఫోటోలు పట్టుకొని, ఫోటోల వెనక నా ఏజు, పేరు, లోకల్ ఫోన్ నంబరు వేరే వాళ్ళది, అప్పుడు కాయిన్ బాక్స్ నంబర్ ఉండే, మన దగ్గర ఫోన్ నంబర్ లేదు. అట్లా ఆఫీస్ ఫోటోకి తిరిగి వరకు వచ్చిన. ఫస్ట్ ఎవరు ఇచ్చిండ్రు ఛాన్స్? అసలు ఫస్ట్ నేను ఒక చిన్న క్యారెక్టర్ చేసిన మహాత్మా సినిమాలో. మహాత్మాల ఓకే, ఫస్ట్ సినిమా కృష్ణానగర్ లో. ఇప్పుడు అక్కడి నుంచేనా స్టార్ట్ అయింది? అక్కడి నుంచి ఫస్ట్ నా సినిమా అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్నాడు అంటే అక్కడి నుంచి వచ్చింది, అక్కడ స్టార్ట్ అయింది. అంటే అప్పటికి చేసిన అంటే ఎస్విబిసి ఛానల్, దూరదర్శన్లో చిన్న చిన్న కొన్ని ఎపిసోడ్లు చేసిన. అప్పటికే థియేటర్ చేసుకుంటేనే కొన్ని చేసినాం, అవకాశం వచ్చింది, అవి చిన్న చిన్న దాంట్లో చేసినా. కానీ సినిమాకి అయ్యేసరికి మహాత్మా సినిమాలో చేసిన. ఫస్ట్ మీ అరంగేట్రం మహాత్మాల నుంచి స్టార్ట్ అయింది. సో కొన్ని టీవీ రియాలిటీ షోస్ లో కూడా చేయడం జరిగింది. అవును, చేసిన. సో అవి ఎట్లా వచ్చినాయి ఛాన్స్? అవి ఇట్లే ఇంకా నేను జర్నీలో వెతుకుతున్నా, సెర్చ్ చేస్తున్నా చేయాలని. అంటే టీవీ సీరియల్స్ కూడా చేసిన, జబర్దస్త్ కూడా చేసిన. బట్ ఈ క్రమంలోనే అవి కూడా అవకాశాలు వచ్చినాయి. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లలో మీరు చేయడం జరిగింది కదా, మంచి మంచి రోల్స్. అవి మీ గుర్తింపు రావడానికి ఇవి కూడా ఒక కారణం. అవునవును, అన్ని ప్రతిదీ. అవును, మీ టాలెంట్ ఇంకా బయటికి తీసి మీరేంది అని అనేది తెలుసుకోవడానికి. అన్న మీరు ఈ థియేటర్ ఆర్ట్స్ కూడా చేయడం జరిగింది, అట్లనే మీరు చాలా చేసిరని కూడా మేము విన్నాం. మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా మీ గురించి రీసెర్చ్ చేస్తే డబ్బింగ్ సైడ్ ఏం కానివ్వండి, రేడియో జాకీగా కానివ్వండి, ప్రొడక్షన్ సైడ్ కానివ్వండి, థియేటర్ ఆర్ట్స్, ఆ జర్నీ చెప్పండి అన్న ఒకసారి. ఆల్ ఇండియా రేడియోలో నేను దాదాపు ఒక 10 ఇయర్స్ చేసిన. 10 ఇయర్స్ ప్రొడక్షన్ సైడ్ చేసిన. అంటే మీరు హైదరాబాద్కి వచ్చినాక అన్న? హైదరాబాద్కి వచ్చి థియేటర్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సినిమాలో ఇంటర్నేషనల్ సినిమాలో అవకాశాలు ఇచ్చి డబ్బులు ఇయ్యరు కదా. అవును, అప్పుడు అట్లుండే. అప్పుడు ఇంకా చాలా స్లోగా ఉండే, ఇప్పుడైతే ఈజీగా అయిపోయింది. ఫోన్లోనే ఆడిషన్ కాల్ పంపిస్తున్నారు, ఫోన్లోనే వీడియో కాల్ పంపిస్తున్నారు, ఫోన్లోనే పనులన్నీ అయిపోతున్నాయి. అప్పుడు అట్లా లేదు అసలు. ఆఫీస్కి పోవాలి, 2-3 సార్లు తిరగాలి, నువ్వు చేస్తావా లేదా నమ్మకం కలగాలి. డైరెక్టర్ కూడా నిజమే కదండి, ఇప్పుడు ఎవరు నేను ఇటు చేస్తాడా లేదా, ఇంక తర్వాత నేను డేట్ ఇచ్చిన తర్వాత ఆ టైంకి వస్తాడా రాదా, ఇవన్నీ ఉంటాయి. అన్ని రిస్కులల్లా నేను పూట గడవాలిగా, ఏం చేయాలి అంటే ఆల్ ఇండియా రేడియో నోటిఫికేషన్ పడ్డది, ఆల్ ఇండియా రేడియో జాయిన్ అయినాం. నాకు తెలిసిన సీనియర్స్ కూడా, థియేటర్ ఆర్ట్స్ సీనియర్స్ కూడా అందులో ఇష్టం. అట్లా వాళ్ళ సహకారంతో ఆల్ ఇండియా రేడియో జాయిన్ అయినాం. అది మాకు మంచిగా చాలా హెల్ప్ ఇచ్చింది.
మమ్మల్ని ఆర్థికంగా కూడా నేర్పించింది కూడా చాలా. ఎందుకంటే డిక్షన్ కానీ, లాంగ్వేజ్ కానీ, మనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి కూడా అందులో కూడా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. చిన్నప్పుడు రేడియో వినేది, మనకు రేడియో చిన్నక్క అని అవన్నీ కొన్ని వినేది. మీరు రేడియో జాకీ కూడా చేస్తారు? రేడియో జాక్ కూడా ఆల్ ఇండియా రేడియో అంటే ఎఫ్ఎం రెయిన్బోలో ఒక 2 ఇయర్స్ రేడియో జాక్ కూడా చేసిన. ఓకే. ఓకే. ఏం ప్రోగ్రామ్ చేసేదన్నప్పుడు? అప్పుడు 2, 3 ప్రోగ్రాంలు ఉండే. ఇప్పుడు అది కూడా లేదు. 2, 3 ప్రోగ్రామ్ చేసేటోళ్ళం అప్పుడు. ఎట్లుండే అన్న ఎక్స్పీరియన్స్? శ్రోత మంచిగుండే కదా, వస్తుండేది కదా అప్పట్లో. ఇప్పుడు అట్లా లేవు. ఇప్పుడు అట్లా లేవు. లేవు. అప్పుడు మస్తు వేరే ఫోన్ కాల్స్. యువవాణి అని అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఒక షో ఉంటుండే. అవును, అవును, అవును. అందులో ఆల్ ఇండియా రేడియోలో కూడా కొన్ని కామెడీ షోలు చేసినాం. కామెడీ ఎపిసోడ్స్ రేడియో కోసం. నేను దీనబాంధవ్ అని ఇద్దరం కలిసి చేసేటోళ్ళం. ఓకే. అది కూడా మంచిగా ఉంటుండే. అవును. ఒక మనిషి కనబడకుండా నవ్వించడం అనేది అది గ్రేట్. అది అది మామూలు కనబడకుండా నవ్వించాలి, కనబడకుండా ఏడిపించాలి. ఏడిపించాలి. మన గొంతుతో, మన యొక్క హావభావాలతో అవును, ప్రేక్షకులను అలరించడం అంటే మామూలు ముచ్చట. మామూలు ముచ్చట కాదు నిజంగా. ఇప్పుడు కనబడుతున్నాం. ఇప్పుడు టెక్నాలజీ అంత మారిపోయింది, అంత వ్యవస్థ మారిపోయింది. కానీ ఆల్ ఇండియా రేడియో చాలా సంవత్సరాలు సాథ్ ఇచ్చింది, చాలా సంవత్సరాలు తిండి పెట్టింది. నాకు ఏమీ లేనప్పుడు కూడా నాకు నెలకి ఇంత వచ్చేటిది. అమ్మ లాంటిది, అమ్మలా అదుకు నిజంగా చెప్పు. ఎట్లుండదు అన్న ఎక్స్పీరియన్స్ అక్కడ? మంచిగా ఉండే, చాలా మంచిగా ఉండే. వాళ్ళతో ఉందా బాండింగ్? ఇంకా ఉంది, ఇప్పటికీ ఉంది. చాలా మంది సార్లతోటి, రాఘవరెడ్డి గాని, రాంబాబు గారు గాని, చాలా మంది తోటి, విజయ్ కుమార్ సార్ గాని, కుమార్ సార్ గాని, చాలా మంది తోటి నేను చాలా మంచి రిలేషన్షిప్. ఇప్పటికీ ఫోన్ లో మాట్లాడుకుంటాం. నా గురించి మాట్లాడతారు. అప్పుడప్పుడు సినిమాలు చూసి ఫోన్ చేస్తుంటారు నాకు, బాగుంది, మంచిగా చేస్తున్నావు అని. బాగుంటుంది అన్న. మీరు ఎంచుకునే క్యారెక్టర్స్ కూడా, మీకు వచ్చేటివి కూడా కామెడీ కాకుండా ఒక మార్క్ ని క్రియేట్ చేసేదిలాగా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఎట్ ఏ టైం హైప్ ఇవ్వకుండా మీ ఒక మార్క్ ను మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకన్నా మీకు ఇప్పుడు బలగంలో చేశారు, పెద్ద పెద్ద దాంట్లో ఓటీటీలో కూడా చేశారు. 10ల కొద్దీ, అది కాస్త 100ల కొద్దీ జరుగుతున్నాయి మీ యొక్క క్యారెక్టర్స్ కూడా. సో వాళ్ళతో బాండింగ్ ఎట్లుంటదన్న మీకు? వేణన్నతో కానివ్వండి, ధనరాజ్ అన్న, వీళ్ళందరూ మీ కొలీగ్సే. మీరు కొలీగ్సే అనుకోవచ్చు కదా? అవునవును. సో వీళ్ళతో మీ బాండింగ్ ఎట్లుంటది? బాగుంటుంది. బలగం వేణన్నతో చాలా మంచి బాండింగ్ ఉంటుంది. మేము కొంచెం ఫ్యూచర్స్ అన్న లా కనబడుతుండే, కొంచెం అట్లనే కనిపిస్తుంది. అవునవును. సో ఎట్లుంటది అన్న? ఎట్లా చూసుకున్నా? అన్న కూడా చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి కదా. సో అన్నతో మీ బాండింగ్ ఎట్లా? ఎందుకంటే అందులో మీరు యాక్ట్ చేశారు కాబట్టి. ఇప్పుడు నాకు వేణన్నతోటి 2013 నుంచి పరిచయం, 13-12 నుంచే పరిచయం. అప్పుడు అన్న కూడా షోలు, కొన్ని కామెడీ స్కిట్లు షోలు చేస్తుంటే నేను కూడా వెళ్ళి కలుస్తుంటే అప్పటి నుంచి పరిచయం. అప్పుడు నేను థియేటర్ అయిపోయి థియేటర్ పర్సన్గా కలవడం, అట్లా అప్పటి నుంచి పరిచయం. జబర్దస్త్లో కూడా కొంచెం కలిసి వర్క్ చేసినాం. అన్న టీమ్ లీడర్ ఉంటే నేను చిన్న క్యారెక్టర్ సైడ్గా చేసేటోని. తర్వాత బలగంలో ఆయననే పిలిచిండు, పెట్టుకొని మరి మన ఒక సినిమా చేస్తున్నాం, నువ్వు రావాలి, చేయాలి, ఇట్లా మన థియేటర్ ఆర్టిస్టులు కూడా కావాలి, నువ్వు ఆల్రెడీ థియేటర్ పర్సన్ కాబట్టి కొంచెం మనకి కొంచెం కోర్ ఆర్టిస్టులు కావాలి అంటే అప్పుడు దాని వైపు కూడా కొంచెం అడిగిండే. అట్లా నేను కూడా కొంత హెల్ప్ చేసిన. సురభి థియేటర్కి తీసుకుపోవడం, ఇక్కడ హైదరాబాద్ సురభి థియేటర్, అక్కడ కొంతమంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నాం. మరి దాంట్లో చాలా మంది సురభి ఆర్టిస్టులే. అవునా? ఓకే. ఓకే. అయితే అన్న, బలగం సినిమాలో మీరు యాక్ట్ చేసారు కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అసలు జీవం, ప్రాణం పెట్టిర్రు. మామూలుగా కాదన్న. అసలు ఇది ఒక మ్యాజికే, అందరికీ ఒక మ్యాజిక్. అందరికీ అది తెలియదు ఆ మ్యాజిక్ అవుతుందని కూడా. మేము చేస్తున్నాం సినిమా అనుకున్నాం, చూసి కానీ చేస్తున్నప్పుడు కూడా మాకు తెలియని ఒక మంచి వైబ్ ఉండేది, బాగుండేది. అంటే అందరూ ఒక కుటుంబంలా కలిసి మంచిగా ఉండే, ఒక తెలియని మంచి హెల్తీ వాతావరణం ఉండే లొకేషన్లు కూడా. అన్న వేణన్న ఎప్పుడు కూడా చాలా క్లియర్గా, నీట్గా మంచి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అన్న కూడా మంచి యాక్టరే కాబట్టి చేసి మరి ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఎక్స్ప్లెయిన్ చేసి కూడా అంత ఈజీ కాదు. అంటే అదే క్యారెక్టర్ యొక్క లోటుపాట్లు, లోతులు మనకు క్లియర్గా మనకు అర్థమవుతాయి, లోపలికి మనం జీర్ణించుకోగలుగుతాం. అప్పుడే ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఒక డైరెక్టర్ ఏదైనా ఆ క్యారెక్టర్ గురించి దాన్ని కంప్లీట్ 365 degrees మనకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే దాని గురించి క్లియర్గా మనం కూడా చాలా బాగా చేయగలం. కొంతమంది అంటే అందరి రాకపోవచ్చు, కొంతమంది జస్ట్ మన మీద వదిలేస్తారు. అది తప్పని కాదు, కానీ మన మీద వదిలేసినప్పుడు మనకి ఎంతవరకు అర్థమైందో అదే చెప్తాం. అప్పుడు ఒక రైటరు, డైరెక్టరు
ఒక క్యారెక్టర్ గురించి ఊహించుకొని రాసుకున్నప్పుడు ఎట్లా నడవాలి, ఎట్లా డైలాగ్ చెప్పాలి, ఎట్లా మోడ్యులేషన్ చెప్పాలి, ఎట్లా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, అయన్నీ ఆళ్ళు ఊహించుకొని రాసుకుంటారు. ఇట్లా తీద్దామని అనుకునింటారు. అదంతా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఇంకా క్లియర్‌గా అర్థమైతది. మనకింకా చాలా ఇన్‌పుట్స్ కూడా యాడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటది. అప్పుడు ఇంకా బాగొస్తది క్యారెక్టర్ గూడా. అట్లా వేరన్న చాలా బాగా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్. అట్లా గూడా ఒక మ్యాజిక్ జరిగింది. అందరూ జీవించేసిర్రు. జీవించుడా అది కమర్షియల్ మూవీ లాగా ఉండదు అసలు కంప్లీట్ గా. అవును. ఆర్టిస్టులు కూడా కమర్షియల్ గా ఆర్టిస్టులు ఎవరు లేరు అని అనిపిస్తుంది. అంటే న్యాచురల్ సహజంగా మొత్తం అసలు మన మన ఇంట్లోనే ఇదో సంఘటన జరిగింది. అవును. ఇంట్లో జరిగే ప్రతి ఎక్కడైనా యూనివర్సల్‌గా జరిగేదే ఇది. ప్రతి ఇంట్లో చావు వెనక అంటే కుటుంబ బంధాలు, ఇవన్నీ భావోద్వేగాలు ఇవన్నీ అందరికీ తెలిసినవే. అందరింట్లో అనుభవించేటివే. అందరూ ఇట్లాంటి అన్న ఈ సంఘటన జరిగినప్పుడు ఇది విషయం చెప్పొచ్చో లేదో మా ఇంట్లో కూడా ఒక సంఘటన జరిగింది ఆ మూవీ వచ్చినప్పుడే. సేమ్ సీన్ బాగా కనెక్ట్ అయింది అన్నట్టు. ఆ మూవీకి చాలా కనెక్ట్ అయినాం. అందుకే ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను అన్నట్టు నేను. చాలా మంది అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు విడిపోయినోళ్ళు గూడా కలిసిర్రు. ఇటు పొలాల పంచాయతీలో, ఈ పొలం పంచాయతీలు, ఈ ఇంట్ల పంచాయతీలో, భూమి పంచాయతీలో కొన్ని ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి పంచాయతీలలో. ఇవాళ ఉంటాం రేపు పోతాం. చిన్న జీవితం మనది. వీటికి ఇన్ని కానీ రాగద్వేషాలు బలగం అయితే చాలా మంది బంధాలను కలిపింది. చాలా మందిని కలిపింది. అందులో మీరు ఒక పార్ట్ అవ్వడం నాకు నిజంగా గర్వకారణమే. చాలా గొప్ప విషయం. అవును. అన్న మీరు ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక గాడ్ ఫాదర్ అనొచ్చు, గాడ్ ఫాదర్స్ అనొచ్చు. ఎవరు మనకు సాయం చేసిర్రు? నాకు గాడ్ ఫాదర్‌లే ఉన్నారు మస్తు మంది. వాళ్ళెవరో కొంచెం తెలుసుకోవచ్చా? చాలా మంది ఉన్నారు. నన్ను నమ్మి నన్ను మెయిన్ లీడ్‌గా పెట్టి భీమిదేవరపల్లి బ్రాంచ్ తీసిన రమేష్ చెప్పాల సార్. నిజంగా ఆయన గాడ్ ఫాదర్ అనొచ్చు. ఎందుకంటే నేనెవరో తెలవదు. నన్ను మెయిన్ లీడ్‌గా అనుకోని అంత ధైర్యం చేసి సినిమా తీసుడంటే ఆయన గుండె ధైర్యమే అనుకో. నా మీద నమ్మకంతోటి. ఆయన ఒకరు. తర్వాత 'పరిశాన్' సినిమా తీసినాం. అవును. రూపక్ రొనాల్డ్స్ ఆయన ఒకరు. తర్వాత 'ఉదయ్ గుర్రాల్' అని మేల్ సినిమా తీసిండు. ఓటీటీ కదన్న మీరు? ఓటీటీ. కానీ ఆ సినిమాలో కూడా నేను చిన్నగా చేసిన. ఆ సినిమా డెమో చేసినాం. మేల్ డెమో. దాంతో కూడా నాకు మంచి పేరొచ్చింది. 'ఉదయ్ గుర్రాల్' గాని. ఇంకోటి 'మిరాజ్' సినిమాతోటి చిన్న క్యారెక్టర్ అని నాకు మంచి పేరొచ్చింది. కార్తీక్ ఘట్టమనేని గారు. ఆయన గాని. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు ఏదైనా మన 'తిరువీరు' కూడా చాలా హెల్ప్ చేస్తుంటాడు ఇండస్ట్రీలో. నాకు మంచి ఫ్రెండ్ అంటే 'తిరువీరు' ఉన్నాడు, రచ్చరవి ఉన్నాడు, వేనన్న, ఇట్లా మస్తు మంది ఉన్నారు. ఎందుకంటే మనకి ఏ టైంలో ఏం అవసరం వచ్చినా, నాకు ఈ సినిమా ఏదైనా సలహాలు కావాలన్నా, మంచి చెడ్డలు మాట్లాడుకోవాలన్నా వీళ్ళందరూ ఉంటారు నాకు. ఓకే. మీకు ఇప్పుడు ఒకవేళ క్యారెక్టర్ ఏదైనా వచ్చిందనుకోండి, అంటే మీరే డెసిషన్ తీసుకుంటారా? ఎవరైనా సలహాలు అడుగుతారా? అడుగుతా నేను. ఫ్రెండ్స్‌ని అడుగుతారు. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా? క్లోజ్ ఫ్రెండ్స్‌ని అడుగుతా. 'తిరువీరుని' గాని నేను తెలుసుకోవాలనుకుంటారు. అదే 'తిరువీరు' చెప్తున్నా. 'తిరువీరు' ఉన్నారు, రచ్చరవి అన్న ఉన్నాడు, వేనన్న ఉన్నాడు. ఇట్లా అడుగుతా. అన్న ఇట్లా క్యారెక్టర్ వచ్చింది. 'తిరువీరు' ఇట్లా క్యారెక్టర్ వచ్చింది. ఇట్లుంది. ఎట్లా ఉంటది ఒకసారి చేయొచ్చు అని అడుగుతా. నాకేమైనా డౌట్ ఉన్నప్పుడు అడుగుతా. లేదు నాకే ఒక క్లారిటీ వచ్చిందనుకో చేయాలన్నా వద్దని నేను చేసేస్తా. ఇంకెప్పుడన్నా కొన్ని డౌట్లు ఉంటాయి అప్పుడు అడుగుతా. ఓకే. వాళ్ళు జెన్యూన్‌గా ఉంటారా? జెన్యూన్‌గా చెప్తారు. ఇది ఇట్లుంటది అని. ఇప్పుడు ఇంత ఎదుగుతున్నారు. కిందికి లాగే వాళ్ళు కూడా ఉంటారంటారా? ఉంటారు. కానీ నేను పట్టించుకునే వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు లాగేటోళ్ళు ఎట్లా లాగుతుంటారు. మనకు ఆయన సంబంధం ఎందుకు? అట్లా కింద నుంచి వచ్చిన వాళ్ళమే కదా. దాని గురించి నేను పట్టించుకోను అసలు. ఇబ్బంది పడుకుంటేనే పైకి ఎదిగిన. నేను వచ్చిందే ఇబ్బందుల నుంచి. నేనేం పెద్ద గోల్డ్ స్పూన్‌తో పుట్టలే. బస్ ఎక్కే వచ్చిన. అది కూడా నా డబ్బులతో కాదు. నా ఫ్రెండ్స్ చార్జ్‌కి డబ్బులు ఇస్తే వచ్చిన ఈడికి. అట్లాంటప్పుడు కిందికి గుంజేటోళ్ళు ఉంటారు. నా గురించి నెగెటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు. అరే ఈడు ఎదుగుతుండు కదా! ఈయన మీద ఏదన్నా నెగెటివ్ చెప్దామా అని కూడా ఉంటారు. అవకాశాలు రాకుండా కూడా చేసేటోళ్ళు ఉంటారు. అవన్నీ నాకు సంబంధం లేదు. అది వాళ్ళ సమస్య అది. మీ పని చేసుకుంటే మీరు వెళ్ళిపోతారు. అంతే వాళ్ళ సమస్య అది. వాళ్ళ సమస్యలోకి నేనెందుకు పోవాలి? నేనెందుకు ఫీల్ అవ్వాలి? ముఖ్యంగా ఇండస్ట్రీలో బాగా ఉంటాయి అని. ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. ఎందుకుండవు? చాలా పాజిటివ్‌గా ఉన్నారన్న. ఇట్లనే ఉండండి. అన్న ఇప్పుడు రాబోయే అప్‌కమింగ్ మూవీస్ ఏమున్నాయి అన్న మీవి? ఇప్పుడు రిలీజ్‌కి అయితే 2 ఉన్నాయి. 'సూపర్ సుబ్బు' అని నెట్‌ఫ్లిక్స్ సిరీస్. మల్లిక్ రామ్ గారు డైరెక్టర్, సందీప్ కిషన్ గారు మెయిన్ లీడ్‌గా చేస్తున్నారు. అందులో చాలా మంచి క్యారెక్టర్ చేసిన. రివీల్ చేయొచ్చా? క్యారెక్టర్ ఏంటి అనేది? ఊర్లో బుల్లి గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ ఉంటది. మంచి ఊర్లో
వేరే లెవెల్లో ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకోటి సుబ్బు. సూపర్ సుబ్బు. సూపర్ సుబ్బు. ఉమ్. సిరీస్ పేరు సూపర్ సుబ్బు. మంచి క్యారెక్టర్ చేసిన, దాని గురించి ఎదురు చూస్తున్నా. నెక్స్ట్ మంత్ రిలీజ్ అంటున్నారు, మరి ఇంకా అనౌన్స్ చేయలే డేట్. ఇంకా ఇప్పుడైతే 2 ఉన్నాయి రిలీజ్ కి రెడీగా. ఇంకొకటి హుషారు పిట్టలని ఇంకో సినిమా, అందులో కూడా మంచి క్యారెక్టర్ చేసిన, అది కూడా రిలీజ్ ఉంది. ఈ 2 సినిమాల గురించి ఎదురు చూస్తున్నా. ఎదురు చూస్తారు ఎప్పుడు రిలీజ్. ఇంకా చేతిలో అయితే ఒక 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా వాటి గురించి అనౌన్స్ చేయదలుచుకోలేదు. కొన్ని చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి, పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, మీడియం ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి మాటలు జరుగుతున్నాయి, మీదనే ఉన్నాయి. ఓ సూపర్ సూపర్ మీదనే ఉన్నాయి. ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్పలేదు కాబట్టి మనం చెప్పుడు అనవసరం. ఓకే అన్న, బియాండ్ ఇండస్ట్రీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకా ఊర్లో మీరు ఉన్నారు ఇప్పటికీ మస్తు మంది ఉన్నారు. మస్తు మంది. అందులో మీకు బెస్ట్ అంటే రఘువర్ధన్ ఉన్నాడు, శ్రీహరి ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మహేష్ ఉన్నాడు, ఇట్లా మస్తు మంది ఉన్నారు. అంటే భగవాన్ అని ఇంకో మంచి ఫ్రెండ్ ఉంటాడు, మిమ్మల్ని దీనబాంధవ, నరేష్. ఇప్పటి వరకు చూస్తుంటారు. ఎట్లుంటదన్న వాళ్ళతో మీ బాండింగ్ ఫ్రెండ్స్? అప్పటికి ఇప్పటికి ఏం మీరు మారినరా? అలానే ఉన్నారా? అట్లనే ఉన్నారు. అట్లనే ఉన్నాం ఇప్పటికి, అదే అట్లనే ఉంటది. మిమ్మల్ని ఎట్లా చూస్తారన్న మీ ఫ్రెండ్స్? అరే పెద్దగా అయిపోయిండు అట్లా చూస్తారు, కానీ నేను అట్లా వద్దంట. ఆ కొంచెం డిస్టెన్స్ చిన్నది ఉంటది కదా, అట్లా మా దాంట్లో ఉండదు అసలు. మాకు మీరు ఊరికి పోయినప్పుడు ఎట్లా చూస్తారన్న? ఒక సెలబ్రిటీ లాగా చూస్తారా? కామన్ గా మనోడే అంతేనా? ఓకే. ఇప్పుడు సపోజ్ మీరు ఊరికి పోతారు, అవునవును, అమ్మోళ్ళ ఇంటికి పోయినరు అనుకో, ఆడ ఎట్లుంటది వాతావరణం? ఊర్లో కొంత ఉంటది, కానీ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు అట్లా చూస్తారు, కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా ఉండదు. సెలబ్రిటీ అని వాళ్ళు అట్లా ఏమి ఉండదు. మనం చిన్నప్పుడు ఎట్లా కొట్టుకుంటామో, ఎట్లా తిట్టుకుంటామో అట్లనే ఉంటాము. ఒక పెద్ద సెలబ్రిటీ లాగా ఏం చూడరు. అట్లే ఉండదు. అంటే మేము ఫస్ట్ నుంచి అట్లా ఉన్నాం కాబట్టి అట్లే ఉంటాం, అట్టెట్టుకున్నాం. ఓకే. ఆ బాండ్ అనేది మీది బ్రేక్ కాలే, అవ్వదు. ఓకే, గుడ్ గుడ్. వచ్చేసి మీ ఒక వ్యక్తిగత విషయంకి వస్తే అన్న, మీకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. పెద్ద పాప పేరు హాసిని, చిన్న పాప పేరు అక్షయ. ఓకే, 2 మహాలక్ష్ములు. అవును. ఓకే, లవ్ మ్యారేజ్ అన్న మీది? కాదు, అరేంజ్డ్. అరేంజ్ లక్కీగా ఇచ్చిర్రు మాకు పిల్లని. అంటే అరేంజే అంటే మన తెలిసిన అమ్మాయా, మన ఊరు వాళ్ళ అమ్మాయా, పక్కింటి ఊరు అమ్మాయా? లేదు, బంధువుల అమ్మాయి. బంధువుల అమ్మాయి. ఓకే. వదిన ఏం చేస్తుంది అన్న? వదిన ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటుంది. ఓకే. పిల్లలు చూసుకుంటా, నన్ను చూసుకుంటా, అప్పుడప్పుడు నన్ను భరించుకుంటా ఉంటుంది. ఓకే ఓకే. చిన్నప్పుడు ఏమైనా క్రష్ ఉండేదా అన్న మనకు? అలాంటివి ఏం లేదు, ఎందుకంటే పెద్ద క్రష్ సినిమానే. ఎందుకంటే చిన్నప్పుడే స్టార్ట్ అయింది సినిమా క్రష్, కాబట్టి దీని మీద పడ్డాం. ఆ క్రష్ జోలికి రాలేదు, అసలు ఆలోచన కూడా లేదు. సినిమాలు ఎదగాలి అవి వీటి మీదే ఉంది. ఈ క్రష్ లోనే పడిపోయినాం, ఇంకే క్రష్ పోతాం. అమ్మ నాయన ఎప్పుడు వద్దనేది అన్న? ఏం చేస్తాను అసలు నువ్వు? అమ్మనే నాకు అసలు తెలియదు. నేను జబర్దస్త్లో నేను చదువుకుంటున్నా, ఇక్కడ ఏదో ఎంఏ చేస్తున్నా, పొడుస్తాడు వచ్చి జాబ్ చేస్తాడని అది వేరే మూడ్లో ఉన్నారు. నేను చెప్తే కూడా సడన్ గా అర్థం కాదు కదా. సడన్ గా ఇప్పుడు నేను సినిమాలో చేస్తున్నా, వాళ్ళకి సినిమా బ్యాక్గ్రౌండ్ తెలియదు, సినిమాలే చూడరు. మా అమ్మ నాయన సినిమాలు చూడరు. అలాంటప్పుడు నేను సినిమాలో చేస్తున్నా అంటే ఇంకెందుకు అర్థం కాదు. అంటే ఎందుకు అటెందుకు పోతావురా, అవన్నీ ఎందుకు, మనకు అక్కడికి రాంది పోయి ఎందుకు కష్టాలు పడతావు బిడ్డ, వద్దు అంటారని నేను చెప్పలే. నేను ఏదో చేస్తున్నా, అది చేస్తూ ఒకరోజు టీవీలో చూసిర్రు. అప్పుడే టీవీలో చూసి అరే ఇదే టీవీలో వస్తున్నావేంద్రా అని ఫోన్ చేసిరా? ఫోన్ ఉండే అప్పుడు? ఫోన్ అప్పటికి ఉంది. ఫోన్ ఎట్లా ఫీల్ అయినండి అప్పుడు ఫోన్ చేసి? చాలా వాళ్ళకి అర్థం కాక ఫోన్ చేసి మా నాయన ఫోన్ చేసి ఫీల్ అయ్యి మంచిగా ఉంది బిడ్డ, మంచిగా ఉంది. సక్సెస్ చూసిరా అన్న? అసలు అనుకున్న సక్సెస్ చూడలేకపోయారు. నేనైతే ఏదైతే చూపిద్దాం అనుకున్నాం మా అమ్మ నాయనకి అది చూడలేకపోయారు, కానీ నన్ను టీవీలో అక్కడిక్కడైతే చూసిర్రు. కానీ ఏం లేనట్టుంది జరిగిపోయి అమ్మ నాన్న ఒక 2.5 years. బల్గం బిఫోర్ 3 years అయింది. 3 years. ఓకే ఓకే. వాళ్ళు ఉండే అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కదా. మంచి మెమరీ అన్న, చిన్నప్పుడు ఒక మంచి మెమరీ అంటే ఏం చెప్తారన్న? చిన్నప్పుడు మర్చిపోలేని మెమరీ, ఫ్రెండ్స్తో కానివ్వండి, మీ లైఫ్లో ఇది గుర్తు పెట్టుకున్నా అనే మెమరీ అంటే ఏం చెప్తారు? మెమరీ అంటే నేను 9th class చదువుతున్నప్పుడు అనుకుంటా, మేము అంతా ఒక బావి కాడికి పోయినాం. అప్పటికి నాకు ఈత అంటే అది పెద్దగా రాదు, అప్పుడప్పుడే స్టార్టింగ్ అవుతున్నా. మావాడు ఒకడు పైనుంచి తోసేసినాను. అదే ఉన్నారు, పిల్లలందరూ ఉన్నారు. ఇంకా గట్టిగా అరిచిన, తిట్టేసిన వాడిని. అంటే మునిగిపోయినా లేచినా కూడా ఈత కొడుతున్నా, కానీ నాకు ఎక్స్పెక్ట్ చేయని థింగ్ అది. నెట్టేసిండు వెనక నుంచి. వాడు సరదాగానే నెట్టేసిన అంటే ఈత కొట్టమని అందరిని ఇట్లా సరదాగానే, నేను ఎక్స్పెక్ట్ చేయలే అది.
పోయిన రాకు అదొక స్వీట్ మెమరీ. స్వీట్, బ్యాడ్ రెండు మిక్స్‌డ్ అది. బ్యాడ్ మెమరీ అంటే ఏం చెప్తారండి? అబ్బా! ఇదొక రిగ్రెట్ ఫీల్ అయ్యి, ఇది జరగకుండా ఉంటే బాగుండు నా లైఫ్‌ల అనుకున్న సంఘటన మా చిన్నన్న చనిపోయాడు. నేను చిన్నగున్నా. చిన్నగున్నప్పుడు. ఓకే. ఇది జరగకుండా ఉంటే బాగుండు. మీరెంతమందన్న మొత్తం? నేను 2 చెల్లెళ్ళు, 2 అక్కలు, ఒక అన్న ఉన్నాను నాకు. ఓకే. సూపర్. పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ 6 మెంబర్స్. ఓకే. ఊరికి పోతే పెద్దగుంటది మాదింక. అంతే. ఎవరు వద్దిగ మనకు. బలగం వద్దు. మనమే బలగం ఇగ. వాళ్ళ పిల్లలు అదే. వాళ్ళతో ఎట్లుంటదండి మీకు? మంచిగుంటది. చాలా హ్యాపీగా అందరితో మంచి బాండింగ్ ఉంటది. మంచి రిలేషన్‌షిప్. వాళ్ళు ఊర్లోనే ఉంటారు. ఊర్లోనే ఉంటారు. అటువైపే. అందరికి మ్యారేజ్‌లు అయిపోయి అందరికి మ్యారేజ్‌లు అయిపోయారు. పిల్లలయ్యిర్రు. ఓకే. వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళకొచ్చే ఏజ్‌కి వచ్చేసింది. ఎట్లుంటదన్న ఫ్యామిలీ సపోర్ట్? ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది. మంచిగుంటుంది. మీరు లోలో ఉన్నప్పుడు ఆ వదినతోని ఎట్లుంటదన్న వదినతోటి బాండింగ్? మంచిగుంటది. నేనే అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటా గానీ ఆమె ఇబ్బంది పెట్టదు నన్ను. మిమ్మల్ని పెట్టదు గానీ మీరు పెడతారు. అంటే ఇగో పంచాయతీలుంటాయి. సినిమా పంచాయతీలు అదే. ఒక్కోసారి సినిమాలు వస్తాయి, రావు. ఒకసారి డబ్బులొస్తాయి, రావు. అట్లా అన్నిటికీ ఓర్చుకొని జాగ్రత్తగా సంసారాన్ని ముందుకు నడిపిస్తుంటది. అంతే. నడిపిస్తుంటది ఆ! రథసారథి. అంతే కదా! మీరు లోలో ఉన్నప్పుడన్నా మీరు మీ యొక్క ఎమోషన్స్ ఎవరితోని పంచుకుంటారు? నాతోనే పంచుకుంటా. మీరే. నేను తక్కువ. అంటే బయట చేసుడు చాలా తక్కువ. చెప్తా ఫ్రెండ్స్‌కి చెప్తా గానీ ఎక్కువ మటుకు నాతోనే నేను పంచుకుంటా. అంటే ఫైట్ చేసుకుంటుంటా నేను. ఇట్లెందుకుండాలి, అట్లెందుకుండాలి కొంచెం నాతోనే ఎక్కువ ఫైట్ చేసుకుంటుంటా. వెరీ గుడ్. బయట వాళ్ళకి. అవును. బయటి వాళ్ళకి చెప్తే అది ఏ విధంగానే పోర్ట్రే కావచ్చు. అర్థం చేసుకోకపోవచ్చు. అది ఎట్లైనా వెళ్ళొచ్చు. మన అంతరంగం కొన్ని ఎవ్వరికీ అసలు అమ్మనైనా కూడా చెప్పుకొని కొన్ని బాధలు గూడా ఉంటాయి. అప్పుడు మనతోనే ప్రాబ్లమ్ మనతోనే కాబట్టి మనతోనే చెప్పుకొని దాన్ని ఫైట్ చేసి దాని నుంచి బయటపడడం బెటర్ గదా! అన్న మీరు ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పుడు ఒక దారిలోకొచ్చిర్రు. ఆ ఫేజ్ చూసిర్రు, ఈ ఫేజ్ చూసిర్రు. మృతులన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటాను. అప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుండేది? అప్పుడు చాలా ఏం లేదు. ఫైనాన్షియల్ స్టేటస్ అంటూ కూడా ఏం లేదు. కొన్నిసార్లు రూ. 5 భోజనం తిని కూడా బతికినా మొన్న వరకు. ఓకే. కొన్నిసార్లు ఆఫ్టర్‌నూన్ అయితే ఓకే. రూ. 5 భోజనం ఈ రోజు ఆ రోజు లంచ్ అయిపోయింది అన్నట్టు కూడా ఉండేది. అమ్మ, నాన్న చూస్తే నాకు తెలిసి కొంచెం వాళ్ళకేం తెలవదు. అమాయకులు అంతే. వాళ్ళకే పెట్టే స్టేజ్ నేను పెట్టలేకపోయినా. ఎందుకంటే ఊర్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ రమ్మంటే రాలేదు. ఎందుకంటే రా బిడ్డ, వద్దు బిడ్డ ఇప్పుడు బానే ఉన్నాం. అన్న ఉన్నాడు. అన్న చూసుకుంటున్నాడు కదా! వస్తే నువ్వే ఈడికి రా గాని మేము ఆడికి రామనేది. ఒకటే బాధ. ఇంకో మంచి తెలియదేందంటే నేను అమ్మనైనా హైదరాబాద్‌కి తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకొని చూసుకోలేదనేది బాధ అయితే నాకు ఎప్పటికీ అది వెంటాడుతుంటది. ఏ స్టేజ్ నుంచి నువ్వు ఏ స్టేజ్‌కి వచ్చినావు అనేది ఈ జర్నీల ఈ ఇండస్ట్రీ 20 ఇయర్స్ అయ్యుండొచ్చా మీరు ఇండస్ట్రీకి వచ్చి? ఈజీగా 2006 నుంచి. 2006 అంటే 20 ఇయర్స్ దాటింది. హ్మ్. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి మీరు ఈడ దాకా వచ్చిర్రో అర్థమైతుందన్న. ఇంకా స్ట్రగ్లింగ్. అంటే పైకి చెప్పినవి కొన్నే. చెప్పని కనబడని అదే అంటున్నాను నేను. కనబడని ఇంకా చాలా ఉన్నాయి. అవి చెప్పుకోని సంఘటనలు కూడా ఉంటాయి కొన్ని. అంటే అంతే చెప్పినా అదొక లైట్‌గా తీసుకునే సందర్భం. అది మనం ఫీల్ అయినాం కదా! అది. మనం ఎక్స్‌పీరియన్స్ చేసినాం. అది చెప్పినా అది పోర్ట్రే కాదు బయటికి. అయ్యో! గిట్లా అయినాను అని అనేది కూడా అంత సాఫీగా కనబడదు మనకు. అది ఒక్కొక్క క్షణం మనం ఈ పొజిషన్‌కి రావడానికి ఒక్కొక్క రోజు అది యుగాలన్నట్టు అది. అవును. నా కళ్ళు పైకి మాత్రమే నవ్వుకుంటాయి. లోపల ఏడుస్తుంటాయని. అందుకనే అంటున్నాను నేను. అట్లా చాలా ఉంటాయి. అన్నీ మన ప్రపంచానికి అవసరం లేదు. సమాజానికి అవసరం లేదు. వేరే పక్కోళ్ళకి అవసరం లేదు. మన బాధల గురించి అవసరం లేదు. అవును. అదే కావాలి. ఎందుకు మన బాధలు? ఏం అవసరమని వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్‌గా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా! ఇప్పుడు చాలా మంది మీకు అభిమానులు ఉన్నారు. సో, ఆ అభిమానులకి వారి యొక్క ఫేవరెట్ వాళ్ళది మనోగతం కానివ్వండి, వాళ్ళ యొక్క బయోగ్రఫీ కానివ్వండి అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటది. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ మనం ఇప్పుడు బయోగ్రఫీ బుక్స్ చదువుతుంటాం, వీడియోస్ చూస్తుంటాం. వాళ్ళ యొక్క అంతరంగం ఏంటి? అసలు వాళ్ళు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిర్రు? ఇంత సక్సెస్‌కి అంటే ఒక గొప్ప వ్యక్తులు ఎవరు కూడా అంత గోల్డెన్ స్పూన్‌తో రారు. వాళ్ళు సక్సెస్ అయిండ్రు అంటేనే వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి సక్సెస్‌కొస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. సో, మీరు కూడా అట్లనే ఈ స్థాయికి రావడానికి ఎన్ని మెట్లు ఎక్కి పైకొచ్చారో అది కనబడుతుంది. సో, ఇంకా ప్రొడక్షన్ సైడ్ గానివ్వండి అన్న, డైరెక్షన్ సైడ్
ఏమైనా కొత్త ఆలోచనలు ఇప్పటికైతే లేదు. ఉన్నాయా? ప్రొడ్యూసింగ్ చేయాలి, అంత స్థాయికి ఎదగాలి, అంత సంపాదించాలనే కోరిక అయితే ఉన్నది. సూపర్. సూపర్. ఆల్ ది బెస్ట్ అన్న. కంగ్రాట్స్. కంపల్సరీ చేస్తారు గూడా. ఈ కథలు రాస్తారా అన్న మీరు? ఏ రాయాలి. ఏం రాయరు. కానీ డైరెక్షన్ సైడ్ గానివ్వండి, ప్రొడక్షన్ సైడ్ ప్రొడక్షన్ సైడ్ అయితే చేయాలి, అంతవరకు సంపాదించాలని అయితే ఉన్నది. సూపర్. సూపర్. ఇప్పుడు అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవి 2 ఉన్నాయన్నారు. సో, ఓటీటీ అండ్ ఆల్సో సిల్వర్ స్క్రీన్‌ల. ఇవి కాకుండానా బయట ఏమైనా షోస్ లాంటివేమన్నా చేస్తున్నారా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏం ఓన్లీ కంప్లీట్ ఫోకస్ సినిమా మీద పెట్టిన. సినిమాలోనే ఉన్నా. ఓకే. అంటే మీరే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అట్లాంటి ఏమైనా ఆలోచన ఉందా? ప్రస్తుతానికైతే ఏం లేదు. ఫ్యూచర్‌లో వస్తే చెప్పలేం గానీ, ఇప్పుడైతే అలాంటి ఆలోచన లేదు. ఓకే. ఈ క్యారెక్టర్‌లే చాలా చేయాలి నేను ఇంకా. ఓకే. చేసి మీరు ఇంకా ఇంకా చేయాలి. చేయాలనే ఆలోచన ఉంది. హ్మ్. అంతే. హ్మ్. ఇవి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటారు. చేసుకుంటాం. ఓకే. ఇండస్ట్రీలోన గాడ్ ఫాదర్ అంటే ఇప్పుడు చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు కమెడియన్స్ గురించి చెప్పారు కదా! వాళ్ళు కాకుండా వీళ్ళతో నటించాలి అనే ఒక డ్రీమ్ ఉంటది కదా! అదే నాకు డ్రీమ్ అయితే బ్రహ్మానందం గారితోటి నటించాలి, చిరంజీవి గారితోటి నటించాలని ఉంది. అండ్ మూవీలో పార్ట్ అయితే చాలు నటించాలా అని అనేది ఉంది. ఇంతవరకు ఆ కోరిక అయితే తీరవాలి. తీరుతది త్వరలో. అదైతే ఉంది ఖచ్చితంగా. ఇక వీళ్ళ డైరెక్షన్ లో చేయాలి అని అనేది. సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో చేయాలి, రాజమౌళి గారి డైరెక్షన్ చేయాలి, ఈ కోరికలు అయితే ఉన్నాయి. అంటే చాలా మంది అందరి డైరెక్షన్ లో చేయాలి. మీరు అడిగిరు కాబట్టి కలిసారన్న చిరంజీవి గారిని? అవకాశం అయితే రాలేదు. బ్రహ్మానందం గారిని కలిశాను కానీ ఆయన అంటే షూట్కి వెళ్ళాను, కలవలేకపోయినా. ఓకే. ఒకవేళ చిరంజీవి గారిని కలవాల్సి వచ్చి మీరు మాట్లాడాల్సిన సందర్భం వస్తే ఏం మాట్లాడతారు? లవ్ యూ చెప్తా సార్కి. లవ్ యూ చెప్తారు. ఇంకా అంత విచ్చే ఉంటుంది సార్ చెప్పేది. సూపర్. 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 బ్రహ్మానందం గారితో మాట్లాడారన్నారు కదా! నేను అప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక టీవీ షోకి వచ్చారు, అప్పుడు మాట్లాడినా. సార్ గుర్తుందో లేదు. ఓకే. ఏం మాట్లాడారు మీరు? నేను మీ అబ్బాయిని సార్ అని చెప్పిన. ఓకే ఓకే ఓకే. ఓకే అంటారు. ఓకే. ఇప్పుడు మీరు యాక్ట్ చేసినటువంటి డైరెక్టర్స్ ఉన్నారు కదా అన్న, వాళ్ళతో ఇప్పుడు మీ బాండింగ్ అనేది ఎట్లుంటది? బాగుంటుందండి, మంచిగా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగానే ఉంటుంది. సపోజ్ మీరు కెరియర్ స్టార్టింగ్ లో మిమ్మల్ని ఆడిషన్ దాకా పిలిచి రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. రిజెక్ట్ అయిన సందర్భాలు మస్తున్నాయి. అన్న మీరు స్టార్టింగ్ లో మీ కెరియర్ స్టార్టింగ్ లో ఇప్పుడున్నంత అంటే కెరీర్ స్టార్టింగ్ లో నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ బాయ్ అనుకున్నారు కూడా నన్ను. అప్పుడు ఇంకా చాలా బక్కగుండే, అజీబ్ గుండే. నేను పోతే ఆర్టిస్ట్ అని పోతే ఆఫీస్ బాయ్గా వర్క్ లేదమ్మా ఇక్కడ అన్నారు. ఆఫీస్ బాయ్ కాదన్నా నేను ఆర్టిస్ట్ అంటే, ఆర్టిస్టా సరేలే క్యారెక్టర్లు ఏం లేవు వెళ్ళిపో అన్నారు. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి చాలా. ఓకే. అవి కూడా ఫేస్ చేశారు. అక్కడ దాకా పోయి మిమ్మల్ని రమ్మని రిజెక్ట్ చేసిన సందర్భాలు స్టిల్ ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా అది జరుగుతుంటాయి కామన్గా. అంటే చాలా కారణాలు ఉండొచ్చు, వేరే ఆర్టిస్ట్ సెట్ అవ్వచ్చు, లేకుంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి రికమెండేషన్స్ ఉండొచ్చు, డైరెక్ట్ అట్లా ఉండొచ్చు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. కామన్, నాకెక్కడే కదా అందరికీ జరుగుతాయి, పెద్ద పెద్ద స్టార్లకే జరుగుతాయి, నాకేంది జరుగుతున్నాయి ఇప్పటికీ. కొన్ని అవుతూ ఉంటాయి. జరిగినాయి, చాలా జరిగినాయి. రీసెంట్లీ గుర్తులేదు కానీ అప్పట్లో తేజ గారి సినిమాలో, అప్పట్లో నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాలో నన్ను సెలెక్ట్ చేసిర్రు. తర్వాత లాస్ట్ మూమెంట్లో పోతే షూట్కి వెళ్ళినా అన్నారు, షూట్ కూడా అయిపోయింది, మళ్ళీ నన్ను పిలవలేదు. ఓకే. అప్పుడైతే నేను ఫీల్ అయిన బాగా. ఎట్లా తీసుకుంటారన్న ఇట్లాంటి కొన్ని మన చేతి దాకా వస్తుంటాయి కొన్ని ప్రాజెక్ట్స్, అవి ఎట్లా మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు? అంటే ఎందుకు ఇట్లా అయింది అని అనుకుంటారా, లేదు ఏదైనా నాకే మంచిది అని అనుకుంటారా, అట్లా వెళ్ళిపోతారా? అంతే, ఇంకా ఇది కూడా ఒక క్యారెక్టర్ అనుకోవాలి, ఫీల్ అవ్వాలి ఆ క్యారెక్టర్. ఆ ఫేస్ ఉంది కదండి ఇప్పుడు, ఆ టైంలో ఆ ఫేస్లో ఓకే ఈ క్యారెక్టర్ వస్తే ఎట్లా ఫీల్ అవ్వాలని అది ఫీల్ అవుతాను నేను. క్యారెక్టర్గా ఫీల్ అయిపోయి హ్యాపీగా నవ్వుకుంటే వెళ్ళిపోతాను. నువ్వు ఏది చెప్పినా కూడా పాజిటివ్ గానే మాట్లాడుతున్నావు అని, అసలు ఎక్కడ కూడా లోగా ఫీల్ అయ్యి నువ్వు నేను లో కూడా ఫీల్ అవుతా. ఓకే. నేను కూడా, నాకు ఏడుపు వస్తుంది, ఏడుపు కూడా ఏడిచిన. నేను ఇండస్ట్రీ నుంచి కూడా వెళ్ళిపోదామని కూడా అనుకున్నా. అది ఎవరికి ఉపయోగం, ఎవరికి లాభం, ఎవరికి అవసరం అది.
నాకు నాకు అవసరం అయ్యి నా కోసం నేను ఇండస్ట్రీకి వచ్చిన బాధపడ్డా ఏడ్చినా ఎదిగినా నాకు అవసరము నా గురించి వచ్చినా కాబట్టి నేను ఎవరి మీద ఎందుకు కోప్పడాలి, ఎవరి మీద ఎందుకు బాధపడాలి, ఎవరి మీద ఎందుకు ఈర్ష్యపడాలి. ఏదైనా పడితే నా మీద నేనే పట్టుకోవాలి, నా లోపాలు ఏదైనా ఉంటే నేను సరిదిద్దుకోవాలి, నేనే ఎదగాలి అంతే. సూపర్ సూపర్ అన్న. మామూలుగా ఇది మను అంతరంగ యుద్ధం. అవును, ఎవరైనా అంతే. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి నాకెందుకు, నేను కావాలని ఇష్టపడి వచ్చిన కష్టాలు ఉన్నప్పుడు అనుభవించు, ఎదగడానికి ప్రయత్నం చేయి, ఎదిగి చూపి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాట్లాడుకో, ఎందుకు ప్రాబ్లం వచ్చిందని క్వశ్చన్ చేసుకో, దాన్ని సరి చేసుకో, ముందుకెళ్ళు. నిన్ను ముందుకెళ్ళేటోని ఎదుగటోని చూస్తుంది కానీ నువ్వు బాధలు పడితే ఎవరు వస్తారో, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ బాధలు ఎవరు తీర్చాలి, నువ్వు తీర్చావు పోయి. నీ బాధలు నువ్వు తీర్చుకో. వేరే వాళ్ళ బాధలు పట్టించుకోవచ్చు, ఎవరైనా తిట్టినా పట్టించుకోవద్దు, నేను ఈర్ష్య పట్టినా కొట్టించుకో, ముఖం మీద ఊహించిన పట్టించుకోవద్దు. ఏ కారణం చేతి ఊహించిండో పాపం తెలియదుగా, ఆయన మంచివాడే పోయింది. ఏదన్నా ఇట్లుండవు మొత్తం. కోటన్నా అప్పుడు మన ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న ఇండస్ట్రీకి ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీకి చాలా తేడా ఉంది. అసలు ఇప్పుడు ఈజీగా ఎవరు పడితే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు పడితే ఈజీ అయిపోయింది యాక్సెస్ కూడా. కెమెరా చేతిలోకి వచ్చింది, అరచేతిలో ప్రపంచం. స్టూడియో ఇంట్లో అయిపోయింది, ఇల్లు స్టూడియో అయింది, కెమెరా చేతిలోకి వచ్చింది, అయిపోయింది. ఎవరైనా షూట్ చేయొచ్చు, ఎవరైనా పోస్ట్ చేయొచ్చు, ఎవరైనా సినిమా రిలీజ్ చేయొచ్చు, ఎట్లా అయినా మాట్లాడొచ్చు, ఏ విధమైన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకు ఇప్పుడు వాళ్ళని చూసి ఎంటర్టైన్ అవుతున్నాం. ఇంట్లో ఉండి షూట్ చేసుకొని రీల్స్ పంపిస్తే మనం దాన్ని చూసి ఎంటర్టైన్ అవుతున్నాం, యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. దానికి బిహైండ్ ఏం చేస్తావు, దానికి ఇంకా అసలు వాటన్నిటికీ పైగా నువ్వేం చేస్తావు అనేది ఆలోచించాలి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ వచ్చిన ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఇట్లా మీరు థియేటర్ ఆర్ట్స్లో కానివ్వండి, ఇప్పుడు సురభి ఎక్స్పీరియన్స్ వాళ్ళు యాక్టర్స్ వాళ్ళు మరుగున పడిపోతున్నారు కదన్న. మీరు ఒక్కసారి థింక్ అంటే ఎవరైనా ఆర్టిస్ట్ అయినా కానీ టెక్నీషియన్స్ అయినా కానీ ఎవరైనా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకుంటే మరుగున పడతారు. అంటే ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిందే. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారుతూ ఎదగాలి, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇట్లున్నారేందన్న మొత్తం మీరు ఇంత పాజిటివ్గా ఉంటే ఈ యొక్క ఇండస్ట్రీలో ఎట్లా పైకి వద్దామని ఇప్పుడు ఒక్కొక్కరు తొక్కేసి పైకి వస్తుంటారు. మీరు ఇట్లా ఇంత పాజిటివ్గా ఎవ్రీ నెగిటివ్ని ఇట్లా పాజిటివ్గా తీసుకుంటుంటే అంతే కదండి. ప్రతిరోజు ప్రకృతి మారుతూనే ఉంటుంది అంటారు సైన్స్ ప్రకారంగా. మనం కూడా ప్రకృతికి అనుగుణంగా మారకపోతే మనం ఉండలేం ఎక్కువ కాలం. కాబట్టి ప్రకృతిలో భాగమే ఈ ప్రతి ఒక్కరు కూడా, మనందరం ప్రకృతిలో భాగమే. కాబట్టి వీళ్ళు మారుతున్నారని వాళ్ళకి అనుగుణంగా మనం మారాలి. ఇప్పుడు అప్కమింగ్ అన్న ఎవరన్నా మీకు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే మనకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి అన్న నాకు యాక్టింగ్ ఇష్టము ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని ఒకవేళ వచ్చి నన్ను తీసుకురా అన్నా అని ఎంకరేజ్ చేస్తే నువ్వేమంటావు అన్న? ఫస్ట్ ముందు తెలుసుకోమంట, ముందు నేర్చుకోమంటారు. అంటే ఏది ఊరికే రాదు. నేను అవకాశం ఇప్పించగలను కానీ వాళ్ళని క్యారెక్టర్ ఇట్లా చేయడానికి వాళ్ళకి స్టఫ్ అయితే ఇవ్వలేను. వాళ్ళలో వాళ్ళకు ఉండాలి స్టఫ్. కాబట్టి అవకాశం ఇప్పించడం వేరు, మన గురించి మనం నేర్చుకొని మనలో ఒక స్టఫ్ను పెట్టుకొని మనలో ఒక జీలుని పెట్టుకొని మనలో ఒక నాలెడ్జ్ని పెట్టుకొని రావడం వేరు. కాబట్టి ముందు వాళ్ళ గురించి తెలుసుకోమంట. సినిమా గురించి, సినిమాలో రావాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. కష్టాల గురించి తర్వాత వచ్చిన తర్వాత ఎట్లా అనుభవిస్తాడు. రావాలంటే కొంత స్టఫ్ కావాలి, కొంత జ్ఞానం కావాలి, అది సంపాదించుకోమంట. ప్రతి దాని మీద ఒక అవగాహన ఉండాలి, ప్రతి క్యారెక్టర్ మీద. ఏ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందో తెలియదు యాక్టర్గా అయితే, ఎప్పుడు ఏ క్యారెక్టర్ వేస్తావో తెలియదు. నువ్వు ఎప్పుడు అనుభవించని, ఎప్పుడు చూడని క్యారెక్టర్ కూడా వేయచ్చు. అలాంటి క్యారెక్టర్ల గురించి చేయాలంటే నీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఎంతో కొంత. కాబట్టి నువ్వు నాలెడ్జ్ని సంపాదించుకో. ప్రతిదీ చదువు, నావల్స్ చదువు, కథలు చదువు, బుక్స్ చదువు, చూడు, తెలుసుకో. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలోనే ఉంది ప్రపంచం మొత్తం. తెలుసుకో. అనవసరంగా రీల్స్ వద్దు. యాక్టింగ్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా చేస్తా అంటే చేస్తావేమో, కానీ అందులో జీవం ఉండకపోవచ్చు. ఇది అప్కమింగ్ ఆర్టిస్ట్లకు మీరు ఇచ్చే సలహా. అవును. ఓకే అన్న, మీకు ఒక అంటే కొన్ని ఇష్టాలు గురించి తెలుసుకుందాం మీ గురించి మా ప్రేక్షకులకి. ఓకే, యాజ్ ఏ ఆడియన్స్ కి కూడా ఉంటది. ఇష్టమైన ఫుడ్ అంటే ఏం చెప్తారా? నాకు ఇష్టమైన ఫుడ్ చికెన్ కర్రీ వైట్ రైస్. చికెన్ కర్రీ వైట్ రైస్, ఇది పెడితే జాలిగా
అంతే ఆల్ టైమ్ ఫేవరెట్. వెజ్లో అయితే వంకాయ. వెజ్ లో వంకాయ. ఓకే. ఈ ఒక డ్రీమ్ డెస్టినేషన్ వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని అనేది ఏదైనా అసలు ఎప్పుడైనా నాకు వరల్డ్ టూర్ వేయాలని ఉంది. వరల్డ్ టూర్ సూపర్. ఎప్పుడు అవకాశం వస్తుందని చూస్తాను నిజంగా. ఓకే. మొత్తం వరల్డ్ మొత్తం చుట్టేయాలి నేను. మీరు ఒక్కరైనా ఫ్యామిలీతోనా? ఫ్యామిలీతో అయితే ఫ్యామిలీతో, అంటే నాకైతే ఉంది, వాళ్ళకు ఉందో లేదు తెలియదు కదండి. మీకు మాత్రం ఆ డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ అయితే నాకు ఉంది. ఓకే. మీ ఒకటి అయిపోయింది, ఏది చిరంజీవి గారితో కానీ బ్రహ్మానందం గారితో యాక్ట్ చేయాలి. అవును. ఇష్టమైన ఫుడ్ వచ్చేసి వైట్ రైస్ అండ్ చికెన్, అండ్ డెస్టినేషన్ డ్రీమ్ డెస్టినేషన్ వరల్డ్ టూర్. వరల్డ్ టూర్ వేయాలి. ఓకే సూపర్. జాలీగా ఈ లైఫ్ కి ఇది చాలు, అంతే, ఇంకేం వద్దు. అంతే. సూపర్ సూపర్. చైల్డ్హుడ్ లో మీ చైల్డ్హుడ్ కి వెళ్ళినట్టయితే ఎంతవరకు చదువుకున్నారు? ఊర్లో ఇప్పుడు మనకు స్కూల్లో ఆడ 10వ తరగతి దాకా ఉంటది, లేదా పక్క ఊర్లో పోయి చదవాలి, ఇట్లాంటి సందర్భాలు. హై హై స్కూల్, ఇది ప్రైమరీ స్కూల్ ఉంటది, వేరే పక్క ఊర్లో పోయి అట్లాంటి ఫేస్ చేసిరన్న మీరు? అంటే అది ఫేస్ చేయలే కానీ డిగ్రీ వరకు అయితే గద్వాలలోనే చదివాను. అంటే టౌన్ లా? టౌన్ లా. పక్కనే మా ఊరు జమ్మిచేడు, టౌన్ కి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో. ఎట్లా పోయేదన్నా? నేను చిన్నప్పుడైతే మా ఊరికి సైకిల్ మీదనే పోయేది, డిగ్రీ వరకు సైకిల్ మీదనే పోయేది. ఎందుకు, చిన్నప్పుడు నేను రూపాయి టికెట్, సినిమా టికెట్ రూపాయి. ఓకే. చూసిర్రు రూపాయి టికెట్? 5th క్లాస్ 4th క్లాస్ ఆ టైంలో, 5th క్లాస్ అనుకుంటా ఆ టైంలో రూపాయి టికెట్ పావలా అడుక్కొని మా అమ్మతోటి, మా చిన్నాయనతోటి, మా అన్నతోటి అట్లా రూపాయి కలెక్ట్ అయితే నడుచుకుంటూ పోయేది గద్వాలకి. సినిమా చూడాలి, రావాలి, అట్లుండి. అసలు ఆ మెమరీస్ అనేది మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే, ఇప్పుడు మన ఊరికి పోయి సినిమా చూద్దామని పోతే మారిపోయింది మొత్తం, మల్టీప్లెక్స్ లాగా తయారైపోయింది. ఆ వైబ్ లేదు, ఒకప్పటిలాగా వైబ్ లేదు. థియేటర్లో కూడా జనాలు లేరు, ఒకప్పుడు ఎరగబడేటోళ్ళు. అవును అవును. ఇప్పుడు ఓటీటీలో వచ్చినాయి, ఎవరి ఫోన్ లో కూడా అన్ని ఫ్యామిలీస్ కలిపి ఇంట్లోనే చూస్తున్నారు. థియేటర్ కి చాలా తక్కువ అయిపోయింది. ఎట్లా ఫీల్ అయినరు అన్న అసలు ఆ మెమరీస్ నేను అదే గుర్తు చేసుకున్నా మన ఊరికి పోయినప్పుడు. నేను కావాలనే సినిమాకి పోవాలని, ఏ సినిమా ఉండని ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఎనీ సినిమా నేను మళ్ళీ చూసిన సినిమా ఉన్నా కూడా పోవాలని పోయినది. ఓకే. అయితే అన్న ఆ టైంలో మీరు చిన్నప్పుడు స్ట్రగుల్ అయిన పీరియడ్ లో ఫైనాన్షియల్ గా కూడా అప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. అవునవును, చాలా కష్టంగా ఉండేది. ఇట్లాంటి సందర్భాలలో మీరు ఫైనాన్స్ కి ఏమన్నా ఇబ్బంది పడి అమ్మ నాన్న హెల్ప్ చేసేటోళ్ళ, లేకపోతే మీరే పని చేసుకున్న సందర్భాలు? నేను ఇక్కడ వర్క్ చేసుకున్నా, కొన్ని అక్కడిక్కడ వర్క్ చేస్తుంటే, ఇప్పుడు డబ్బింగ్ చెప్పుతుంటే, అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసేటోని. మీకు మీరు చేసుకునేటోళ్ళు? నాకు నేను చేసుకునేటోని, నేను సెటిల్ అయినంత వరకు. కాకపోతే పెళ్ళైన తర్వాత చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డా. ఎందుకంటే సడన్ గా మళ్ళీ నేను నా ప్రపంచం మొత్తం కొత్తగా డిజైన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్కరిని ఎక్కడ తిన్నా నడుస్తుంది, ఈ పూటకి ఎక్కడ తిన్నా నడుస్తుంది. పోయి ఎక్కడ షూట్కి వెళ్ళినా అక్కడ నడిచిపోతుంది. నైట్కి ఏదైనా 2 అటుపులు తిన్నా పండుకున్నా చచ్చిపోతుంది. కానీ అట్లా ఫ్యామిలీని చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్గా వేరే బాధ్యతలు ఏర్పడతాయి. అప్పుడు కొంచెం స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డా. ఎందుకంటే అప్పట్లో సినిమాలు లేవు. 2011 నా మ్యారేజ్. అప్పట్లో పెద్దగా సినిమాలు లేవు నా చేతిలో. అప్పుడు కూడా స్ట్రగుల్లో ఉన్నా. అప్పుడు ఓన్లీ నా చేతిలో ఉండేది ఆల్ ఇండియా రేడియో. అంటే మ్యారేజ్ అయ్యేటప్పటికి మీకు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నా, అప్పటికి చేస్తున్నా. సో ఆ టైంలో మీరు అమ్మ నాన్న ఇట్లా సంబంధం చూసి మాట్లాడుతున్నప్పుడు మీరు ఒప్పుకున్నారు అన్నారు మీరు? అంటే ఇప్పుడు నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది చేసుకుంటా అంటే వాళ్ళు వినలేదు. వాళ్ళు వినకుండా ఒప్పించారు. పోయినా అది లక్కీగా అట్లా కుదిరింది అంతే. అప్పుడు మాట్లాడుకునేది అన్న ఇట్లా పెళ్లి చూపులు ఇట్లా మాట్లాడుకునేది? ఏం మాట్లాడారు అన్న వదిలేది? ఫస్ట్ ఏదో ఒకటి ఉంటుంది స్వీట్ మెమరీ, అది మర్చిపోలేదు ఉంటది కదా. ఆ మెమరీస్ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది. నేను సినిమాలో చేస్తా అంటే, సినిమాలో పైసలు వస్తాయని అడిగింది. రెగ్యులర్గా అయితే ఆల్ ఇండియా రేడియోలో చేస్తా అంటే చెప్పాలి కదా. అవును, ఆల్ ఇండియా రేడియోలో చేస్తా, అందులో అయితే మొత్తం రెగ్యులర్ వస్తాయి. సినిమాలో అయితే మనం స్టార్ అయితే మాత్రం బీభత్సంగా ఉంటుంది అని చెప్పింది. బిల్డప్ ఇచ్చిన. అప్పుడు బిల్డప్ ఇచ్చారు. ఎట్లా ఉన్నదన్న అప్పుడు? అంటే వదిన అప్పుడు ఓకే అదే ఇట్లనే ఇంకా నమ్మింది, నన్ను ఇప్పటికీ నమ్ముతుంది. ఓకే. ఒప్పుకొని పెళ్ళయింది. దాని తర్వాత కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఆ టైంలో
ఎట్లుంటదన్న తన సపోర్ట్? తన సపోర్టు అర్థం చేసుకుంది కాబట్టి ఇప్పటికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. అర్థం చేసుకోకుండా ఉన్నట్టు ఇంక చాలా అస్తవ్యస్తంగా ఉండేటోడిని హైదరాబాద్‌లో మళ్ళా. దట్ టు హైదరాబాద్. అదే అంటున్నా. నా వైఫ్ సపోర్ట్ చాలా ఉంది నాకు. లేకుంటే ఇంత స్థాయికి, ఇంత హ్యాపీగా, ఇంత ప్రశాంతంగా, ఇంత పాజిటివ్‌గా ఉండేటోడిని కాదు. సూపర్. సూపర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు పల్లవి టీవీ అన్న. మీ యొక్క అంతరంగం, మీ యొక్క సక్సెస్, మీలో ఎవ్రీథింగ్, మీ బయోగ్రఫీ మొత్తం మా పల్లవి టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు, అలాగే మీ అప్‌కమింగ్ మీరు ఇంకా ఇలాంటి సినిమాలు గానివ్వండి, పై స్థాయికి ఎదగాలని మా పల్లవి టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి టీవీకి. మళ్ళీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం. ఖచ్చితంగా కలుద్దాం. థ్యాంక్ యూ అన్న.